హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాను గురూజీ. గతంలో మనం చాలా రకాలుగా పొలిటికల్గా చాలా ఇంటర్వ్యూ చేసి ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 1 year కంప్లీట్ చేసుకున్నటువంటి కూటమి పాలన 24లో అధికారంలోకి వచ్చి 25లో ఉన్నాము. 1 year కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఈ 1 year పాలన మీద ఎన్నో ఆశలతో ప్రజలకి ఇంకా ఎంతో సంక్షేమం చేస్తాము, ఇంకేదో చేస్తాము అని చెప్పి హామీని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఈ 1 yearలో ఎంతవరకు నెరవేర్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అయ్యాయి, ఓవరాల్గా ఈ 1 year రూలింగ్ ఎలా ఉంది అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తారు గురుజీ? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 1 సంవత్సర కాలము అయింది. ఈ సందర్భంగా ఎలా జరుగుతూ వచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా ఏమిటి అనేటువంటివి మనం ఒక్కసారి గమనించుకుంటే, సరే వాళ్ళు చెప్పినటువంటి ఏవో పథకాలు అవి ఇవి ఇవన్నీ కొన్ని అమలు పరుస్తూ ఉన్నామని, కొన్ని ఆగస్టు 15 నాడు అమలు పరుస్తాము అని, ఇంకా కొన్ని తర్వాత చేస్తాము అని ఏదో అక్కడ ఉండేటువంటి పరిస్థితుల యొక్క దృష్ట్యా చెప్పుకోవచ్చు. అది ఏ ప్రభుత్వమైనా సందర్భాన్ని బట్టి అనుకూలంగా చేయాలి అనేటువంటి దీంతో చూస్తారు. ప్రభుత్వము ఏది ఉండినా వాళ్ళ యొక్క అనుకూలాలు చూసుకుని ప్రజలకు రావటానికి చెప్తారు అనేక రకాలుగా. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం అనేటువంటిది, సరే వీళ్ళు నిలబెట్టుకోలేదు అని ఓడిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. గెలిచిన వాళ్ళేమో ఇస్తాము, ఇవ్వకుండా ఎలా పోతాము, మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు అని ఎప్పుడు మామూలుగా పోటాపోటీగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అనుకోవడం చేయడమే జరుగుతూ వస్తూ ఉంటుంది. అయినా కొన్ని చేయాలనేటువంటి దీంతో కొంతవరకు చేస్తున్నారు అనేటువంటిది మనం అనుకోవాలి. అయితే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ వచ్చాయి. ఒకవేళ తిరుపతి ఘటన కావచ్చు, గోశాలది కావచ్చు, అగ్నిమాపకమైనటువంటిది కొంచెం అగ్నికలలు అక్కడక్కడ ఇది కావచ్చు, ఏవో కొన్ని ప్రభుత్వాలకు కొన్ని సవాళ్ళు అప్పుడప్పుడు ఎదురవుతూ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని కదా ముందుకు రావాలి. ఏ ప్రభుత్వమైనా సహజం కదా, సర్వసాధారణం. సరే, పరిపాలన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. కాబట్టి పరిపాలన కొంచెము కొంతవరకు సవ్యముగా సాగుతుంది అనే చెప్పక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు తగ్గట్టు, ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి చరిష్మా కావచ్చు, ఆయన ఐడియాలజీ కావచ్చు, ఆయనకు ఉండేటువంటి స్వచ్ఛత ముఖ్యంగా. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలు వేరు, రాజకీయం వేరు. రాజకీయములో ఏదైనా రాజకీయాలలో తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో గతంలో కొన్ని ఉంటాయి, అవి కాదు ముఖ్యము కదా. అందుకని అవి కాకుండా జాగ్రత్తగా అలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తూ జాగ్రత్త పడుతూ తనకు తాను ఎదుగుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కొంచెం కీలకముగా, అందులోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుకూలత కూడా ఉంది కాబట్టి కొంతవరకు ఏవో అన్ని చెయ్యాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నారు అనేటువంటిది నేను అనాలిసిస్ చేస్తూ ఉండేటువంటి. జాతకాల ప్రకారంగా కూడా ముఖ్యంగా మేము చూసుకున్నప్పుడు ఎవరెవరి జాతకం ఎంతవరకు యోగవంతముగా ఉన్నది, ఎప్పుడు ఇబ్బందులు ఏమిటి అనేటువంటి ఉంటాయి, సహజం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మామూలుగా మొట్టమొదట్లోనే 6 పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి.
అంటే కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పోను ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది స్పష్టమవుతుంది. సహజం కదా. ఇప్పుడు మనము ప్రారంభమైంది ఎప్పుడు అంటే మనం జనవరిని లెక్క పెట్టుకుంటాం కాదు, మనకు ఉగాది ఎప్పుడో దాన్ని బట్టి కదా మనం చూస్తాం పంచాంగం. చూసినప్పుడు అలా చూసుకున్నప్పుడు మార్చి 30వ తారీఖు ఉగాది అయినప్పుడు ఏప్రిల్ మే జూనే కదండి. మరి మనం అలా లెక్క వేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రాబోయే రోజుల్లో ఏవో కొన్ని జరుగుతాయి అనేదైతే చెప్పక తప్పదు. కొంచెం ఎవరికి ప్రభుత్వ పరంగా కొన్ని ఏవో సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చు. ప్రతి ప్రభుత్వంలోనూ ఎవరికొరికి ఏదో రకంగా ఉంటాయి. అలా కొన్ని ఏవో ఎదురవుతాయి. కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి కదండి గురూజీ, వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉంది ప్రభుత్వము అనేటువంటిది పంచాంగం రీత్యా చెప్పేటువంటి విధానం. అది దాని సో ప్రభుత్వం ఇబ్బందులు ఉంది అనేది ఓకే. పర్సనల్ గా టీడీపీకి సంబంధించి చూసుకుంటే ఆగస్టు సంక్షోభం అనేటువంటిది టీడీపీకి చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆగస్టు వచ్చేటప్పటికి ఏదో ఒక సంక్షోభం వస్తూ ఉంటుంది అని. ఈ రాబోయేటువంటి ఆగస్టుకి టీడీపీకి అటువంటి పరిణామాలు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటి సంక్షోభాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పార్టీకి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నిజానికి ఆగస్టు సంక్షోభం అనేటువంటిది మనము రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలలో కొంత ఏదో సంచలనము రాజకీయ పరంగా ఏదో ఎదురవుతుంది అనేటువంటిది అయితే ఉన్నది స్పష్టత. అయితే గతంలో టీడీపీ అనేటువంటిది ఎక్కువ శాతము కొంతవరకు పొత్తుల్లో ఏదో ఒక దాంతో ఉండినా టీడీపీకి ఎక్కువగా కొంచెం ఇబ్బందులు అనేటివి ఉండేటివి గతంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వముగా ఉంది కదా, కేంద్రపు ప్రభుత్వము యొక్క అండదండలు అనేటువంటివి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి పిల్లర్గా నిలబడి అనుకూలముగా ఉన్నప్పుడు ఇప్పుడు అంత పెద్ద సంక్షోభం అనేటువంటిది ఉండకపోవచ్చు. అయినా కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు అని చెప్తున్నాను కదా. కొన్ని అయితే ఉంటాయి, రాకుండా ఉండవు, వస్తాయి. వాటిని సమన్వయం చేసుకోవటమే కొంచెం జాగ్రత్తలు వహించాలి అనేటువంటిది. ఇప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది, ఏ రూపకంగా ఏ రూట్లో వస్తుంది, ఇట్లే వస్తుంది చెప్పడం కష్టం. 6 పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము కూడా 6 నెలల పాటు ఉంటుంది. మీనములో ఉండేటువంటి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ రేవతి నక్షత్రంలోనే ప్రారంభమైందో, రేవతి నక్షత్రము మీనముకు ఎలా అయితే ఇది ఉన్నదో ఆ మీనములోనే ఇది జరిగిందో ముందే, అందువల్లనే కొంత ఒక 6 నెలల పాటు అయితే దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది అనేది స్పష్టముగా చెప్పగలుగుతాము. అది దాని అర్థం. కనుక కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కావు సజావుగా నడుస్తుంది అని చెప్పటము కాదు, కొన్ని ఏవో ఎదురయ్యేటివి ఉన్నాయి, అవి జాగ్రత్తగా వహించుకోవాలి అని చెప్తాం ముందు. దాని అంతే. దాని అర్థం. సో 1 year లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి అయితే ఏ మినిస్టర్ మాట్లాడినా కూడా దాదాపుగా 60% హామీలన్నీ నెరవేరిపోయినాయి అనేటువంటి కామెంట్లు తెలియజేస్తున్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు, ఏ ఒక్క హామీ కూడా ప్రజల వద్దకు చేరలేదు అని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఏది కరెక్ట్ అంటారు? దీంట్లో ఎంతవరకు సక్సెస్ అయింది హామీలు నెరవేర్చడం అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా ఒకటి చెప్తామండి, హామీలు మేము నెరవేర్చినాము ఖచ్చితంగా అని మనము ఇప్పుడు వీళ్ళు చెప్పవచ్చును. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మేము హామీలు నెరవేరుస్తున్నాము అనేటువంటివి చెప్తాయి. మేము ఎప్పుడు ఈ హామీలు నెరవేర్చలేదు, మా తప్పిదం జరిగిందని ఏ ప్రభుత్వము చెప్పదు. అయితే దీనికి ప్రామాణికం ఏమిటి? మేము హామీలు నెరవేర్చినామా లేదా అనేటువంటి దానికి ప్రామాణికం ఏమిటి అంటే గెలుపోటములు, అంతే కదా. మనం ఇచ్చుంటే నిజంగా ప్రతిఫలము పొందినారు అంటే మళ్ళీ మనకు వీళ్ళే కావాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ సరేలేని అనుకోవటము. ఒకవేళ లేదు అంటే వద్దని ఇంకో దానికి వెళ్ళటం అనేటువంటిది ప్రజల యొక్క ఛాయిస్. ఎప్పుడైనా కూడా ప్రజలలో చేరుతున్నాయా లేదా అనేటువంటి అవేర్నెస్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది.
కాబట్టి ప్రభుత్వము మనం చెప్పొచ్చు చేస్తున్నామా లేదా అనేది, ఏ ప్రభుత్వమైనా మేము అందరికీ అందిస్తున్నాము, చేస్తున్నాము, లబ్ధి పొందుతున్నారు అనే చెప్పవచ్చు. ఓకే. కానీ ప్రజల నుంచి రావాల్సినటువంటిది రావాలి. ఇప్పుడు కూడా ప్రజల్లో ఆ ఇది ఉండాలి. అది ఉంది అన్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదా ఏదైనా. ఓకే. తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ఏదైనా ఇంకొక సంవత్సరం కాబట్టి ఇంకా చూడాలి అనేటువంటిది ఉంటుంది కొంత. ఇంకొక 4 ఏళ్ళు అయితే ఉంది కదా, ఈ 4 ఏళ్లలో ఒడిదుడుకులు ఏమిటి, ఎక్కడ తేడాలు ఏమిటి అనేటువంటివి ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు వచ్చేంత వరకు రావాలి అనే కోరిక ఉంటుంది. వచ్చిన తర్వాత సవాళ్ళని ఎలా ఎదుర్కొని ముందుకుండి మళ్ళీ మనమే రావాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక ప్రాతిపదికన ఉంటుంది కదండి. అందువలన దానికి తగ్గట్టుగా ఎవరు ప్రవర్తించినా అది జయమే కలుగుతుంది. ఓకే. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. మధ్యలో ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తే ఎవరు మళ్ళా పీఠంలో కూర్చుంటారు, ప్రభుత్వ అధినేతగా ఎవరు ఉంటారు అనేది ప్రజల యొక్క ఓటింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కంటిన్యూగా నడిచేటువంటి ప్రభుత్వంలో ఎవరు వచ్చినా సరే వచ్చింది ఇప్పుడే కదా, కొంత టైం తీసుకోవాలి, లేదంటే వీళ్ళు చేయడానికి కొంత టైం పడుతుంది, ఇటువంటి ఎందుకు వస్తాయి అంటారు? ఎవరు వచ్చినా ఉన్న ప్రభుత్వాన్ని అలా నడిపించుకుంటూ పోవాల్సిన పరిస్థితే కదా ఎవరిదైనా. ప్రభుత్వము నడిపించుకుంటూ పోవటం అనేటువంటిది సర్వసాధారణమే. ఎందుకంటే వాళ్లకు అది తెలియకుండా ఏమీ రారు కదా వచ్చేటప్పుడు. ఆర్థిక యొక్క పరిస్థితి ఏమిటి, మనకు ఎంత జనాభా, ఇవన్నీ రాజకీయాల్లో ఉన్నారు, సీఎం స్థాయికి పోటీ పడుతున్నారు, సీఎం అవుతున్నారు అంటే ఆర్థిక వనరులు ఏమిటి, రోజు రోజుకు యువత ఎలా, మరి వాళ్ళు ఉత్తీర్ణులై పట్టాలు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి మనం చదువుకున్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నాము, ఎంతమంది కుటుంబాలకు మేలు జరుగుతుంది ఏమిటి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వలస ఎంతమంది వెళ్ళిపోతున్నారు వేరే చోటికి ఉద్యోగాల కోసం అనేటువంటిది ఒకటి. ప్రతి తల్లిదండ్రులకు ఆదరు ఎవరండి, పిల్లలే కదా. వాళ్ళు బాగా చదువుకోవాలా అని ఒక చోట మంచి మంచి స్కూళ్ళల్లో చేర్చి మంచి విజ్ఞానవంతులు కావాలని ఒక తట్టు తయారు చేస్తూ వాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఏం చూపిస్తున్నాము, మనము ఒక రకమైనటువంటి ఉపాధి ఏం కలగజేస్తున్నాము. వాళ్లకు ఒక కొడుకు మనం ఇంటికి చదువుకున్నటువంటి పిల్లవాడికి ఒక్కడికి ఉద్యోగం చూపిస్తే వాడి కుటుంబం అంతా కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్త వహించి చేయాలి అన్ని రకాల కూడా. ఈ ఒకటని కాదు కదా, ఎన్నో రకాలుగా ఇప్పుడు పెన్షన్ ఏదో మేము ఇస్తూ ఉన్నాము, సమయానికి అందజేస్తున్నాము అనేటువంటిది చెబుతున్నారు. ఇంకా రాని వాళ్ళు చేయని వాళ్ళు ఎవరున్నారో చూసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కనుక్కొని వాళ్ళకే ఇవ్వాలి. ఇవి పార్టీలకు అతీతముగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలామె ఆ పార్టీ వాళ్ళు కదా, ఎప్పుడైనా ఇంకొక పార్టీ వాళ్ళు మన వైపు ముగ్గు చూపాలి అన్నప్పుడు మనకు పార్షియాలిటీ లేకుండా ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు మన వైపు రావడానికి ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన, అనేక రకాలుగా నిందించినటువంటి వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానులు అయిపోయినారు. కారణం అంటే నన్ను అన్నావు కదా నువ్వు అని వ్యతిరేకించి మాట్లాడలేదని కదా దాని అర్థం. అంతే కదా. బాగా మాట్లాడినావయ్యా నువ్వు, నీ స్పీచ్ చాలా బాగుంది, మెచ్చుకుంటున్నా అంటే అది నేను అనవసరంగా ఈయన నన్నా అనేటువంటి భావన కలుగుతుంది కదా. అది ఏ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకైనా అలా రావాలి ప్రజల మీద. ఎందుకంటే కరడు కట్టినటువంటి వాళ్ళ మాదిరిగా నీది ఆ పార్టీ కాబట్టి నిన్ను ద్వేషిస్తున్నాను అని కాకుండా జాగ్రత్తగా గనక చూసుకోగలిగితే పార్టీలు ఎప్పుడు కూడా నిలబడతాయి ఎప్పటికైనా కూడా. అది పార్టీ అధ్యక్షుడి మీద అభిమానం ఉండాలి అంటే ఆ అధ్యక్షుడు ఉండేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది అనమాట. అయినా ప్రజల కోసము మన సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునేటువంటి విధంగానే ఉండి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే యోగవంతంగా ఉంటుంది ఏ పార్టీ అయినా. సో ఇక్కడ ప్రతిపక్షానికి చూసుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు
11 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితం అయిపోయినా కూడా 40% ఓట్ పర్సెంటేజ్ అయితే సంపాదించుకోగలిగారు. కానీ ఆ ప్రజల్లోంచి వస్తున్నటువంటి రిప్రకేషన్స్, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇష్యూ మీద ప్రజల్లోకి వచ్చినా విపరీతమైనటువంటి ఫాలోయింగ్. 11 సీట్లకి పరిమితం అయిపోయినా కూడా అంత ఫాలోయింగ్ వాస్తవంగానే ఉందంటారా? లేదు అంటే ఈ 1 ఇయర్ కాలంలో ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రతిపక్షానికి పాజిటివ్గా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఆ వస్తున్న ఫాలోయింగ్ని ఎలా చూడాలి అసలు? ఒకవేళ నిజంగా ఎంత ఫాలోయింగ్ ఉంటే 11 సీట్లకే పరిమితం అయిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి క్వశ్చన్లు కూడా తలెత్తుతున్నాయి. ఒకటి నేను చెప్పగలిగింది ఏమంటే నాయన, మేము కూడా టీవీలు చూస్తున్నప్పుడు పొద్దున పూట డిబేట్ చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు చాలా డిబేట్లలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఉన్నా కూడా కొంతమంది జగన్కు సంబంధించినటువంటి వాళ్ళే ఇంకా ఏదో అధికారుల్లో ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని టీవీల్లో, ప్రసార మాధ్యమాల్లో ఫలానా ఇప్పుడు ప్రభుత్వ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి డిబేట్లలో కూర్చొని ఉన్నారండి, అటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం, చేస్తున్నాము, ఎట్లా ఏమిటని ఆలోచన చేస్తున్నాము అనేటువంటివి చెప్తున్నారు, మేము వింటున్నాం. జనరల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అధికారులు అనేవాళ్ళు వన్స్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్ అయిపోయిన వరకు వాళ్ళే ఉంటారు. మీరు వస్తే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వస్తే వాళ్ళు ఉన్నారు అని అనుకోవడానికి లేదు కదా. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకు వస్తున్నా అదే చెప్తా, కీలకం. ఇప్పుడు ఆలోచన చేయాల్సిందే అదే, దాని అర్థం అనేది. ఇప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది మొదటిసారి ఆయన కావటము, తర్వాత లోకేష్ గారు కూడా 2వసారి అయినా కూడా ఇప్పుడిప్పుడే కదా మన ఇది అనేటువంటిది ఒకటి. కాకపోతే మెచ్యూర్, కొంచెం తను మార్చుకున్నాడు, కొంచెం ముందుకు వెళుతున్నారు. సరే, అనుకూలంగా ఉండనియండి. అధికారులు ఎప్పుడు కూడా వాళ్లే ఉంటారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ మామూలుగా ఉద్యోగస్తులు అయితే వాళ్లే ఉంటారు. అయితే ఇక్కడ కీలకం ఏమవుతుంది అంటే, గత ప్రభుత్వానికి అనుకూలముగా చేస్తున్నారు అనేటువంటి పదం వాడుతున్నారు. ఈ పదం వాడటం అనేటువంటిది మాలాంటి వాళ్ళమే కాకుండా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉండేది ఏమిటి అనేటువంటిది ఒకసారి ఉన్నప్పుడు, మరి ఇన్ని ఏళ్లు పరిపాలన చేసినటువంటి వ్యక్తులకు అనుకూలముగా కాకుండా 5 ఏళ్లు మాత్రమే చేసినటువంటి వ్యక్తికి అనుకూలముగా చేస్తున్నారు అంటే ఏమిటి, ఆయనలో ఉండేది ఏమిటి, వీళ్ళలో లేనిది ఏమిటి అనేటువంటిది ఒకటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఓకే. రెండవది, గెలుపు ఓటములు అనేటువంటిది సహజం కదా. ఎంతటి వాళ్ళైనా ఓడిపోవచ్చు, ఎంత మంచి చేసిన వాళ్ళైనా ఓడిపోవచ్చు, ఏమీ చేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కూడా ఓడిపోవచ్చు. రెండోసారి వస్తారా రారా అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల యొక్క తీర్పు అనేటువంటిది చాలా యోగదాయకమైంది. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఒక ఓటుతో గెలిచినటువంటి వాడు కూడా గెలుపే కదా అని మనం అనుకుంటే, ఒక్క ఓటే కదా తేడా. ఒక్క ఓటుతో ఓడిపోయినాడు అంటే ఆ ఒకటి ఎవరైనా కావచ్చు కదా. ఇంతకు ఆల్మోస్ట్ ఆల్ నీకు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి మాటే కదా ఉంది అక్కడ. అంతే కదా. ఓటమి ఒక ఓటుతో ఓడిపోవచ్చు ఎదుటివాడు కదా. మనం గతంలో చాలా చూసాం ఒక ఓటుతో ఓడిపోవడం అనేది. ఆ ఒక్క ఓటుతో ఓడిపోయినారు అనేటువంటిది ఉన్నప్పుడు ఒకటే కదా. ఇంతకు ఆల్మోస్ట్ అందరూ అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది అయితే స్పష్టం అవుతుంది కదా అనేది కూడా ఒకటి తీసుకోవాలి కదా మనం. గెలుపోటములు అనేటువంటిది అందుకే ఏమంటున్నామంటే, గెలుపోటములు కాదు ఇక్కడ ప్రామాణికం. ప్రజల హృదయాలలో ఎవరు నిలబడి ఉన్నారు ఆజన్మాంతము అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఏం రాజకీయాల్లోకే రాకుండా ప్రజల హృదయాల్లో నిలబడినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. రాజకీయాల్లో ఉండి ఈ రోజు పటం పెట్టుకొని దేవుడిలాగా ఆరాధించినటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అందరికీ అవే తప్పుతాయి అనడానికి లేదు. పరిపాలన అనేటువంటిది ప్రజలు ఒక్కొక్కసారి ఒకరికి ఇస్తారు. కానీ 11కే పరిమితమైనాడు కదా జగను, 40% ఓట్లతో ఇంకా గెలిపించినారు కదా. ఏమిటి కారణము అది అంటే,
ఆ కారణాలు టెక్నికల్ గా ఏదైనా వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము చెప్పేది ఏమిటి అంటే 40% ఓట్లు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటాయో 40% 40%మే కదా. 40% మంది అంటే నీరాజనం పట్టారనే కదా దాని అర్థం. అంతే కదా. అభిమానించే వాళ్ళు ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. ఆ 40% రాబోయే రోజుల్లో ఇంకొక 20% పెంచుకోగలిగినారంటే ఇది డౌన్ అవుతుంది, అది యోగం అవుతుంది కదా. ఓకే. ఆ 40% ఎలా తగ్గించి మా వైపుకు తిప్పుకోవాలని వీళ్ళు చూస్తారా, లేకుంటే ఆ 40% 80% నేను ఎలా చేసుకోను అని ఆయన చూస్తాడా అనేటువంటిది ఈ 4 సంవత్సరాలు కీలకం అవుతుందని నాకు. ఓకే. అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ పెరుగుతుందంటారా, లేదు కూటమి ఇస్తున్నటువంటి ఫెయిల్యూర్సే ఈయన మలుచుకుంటున్నారంటారా? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోయినంత మాత్రాన జాతకం ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, ఇంకేదో మూలను కూర్చుంటాడు, ఇంకా సంబంధం లేదు అనేటువంటిది అయితే స్పష్టంగా లేదు. ఓకే. ఉన్న వాస్తవం చెప్పాలి. ఇప్పుడు గెలుపోటములు అనేటువంటిది జగన్ అయితే గెలిచే ఉన్నాడు కదా. మిగతా వాళ్ళందరూ కూడా గెలిచినప్పుడు కదా తాను గెలిచడానికి ఒక ప్రత్యేకత అని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే, తాను ఇప్పుడు గెలిచే ఉన్నాడు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గెలవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికన ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండింది. ఇప్పుడు ఆయన జాతకం ఇప్పుడు కూడా బాగలేదు అని అనడానికైతే లేదు. ఎందుకంటే ఊరికే బాగుంది నెత్తినేసుకొని వస్తాడని గతంలో చెప్పలేదు. అట్లా నన్ను అడిగితే నేను చెప్పాను. ఇప్పుడైతే కొంచెం కేంద్ర ప్రభుత్వం ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్లే వస్తారని చాలా ఘంటాపథంగా ప్రతి చోట అదే చెప్పాను. కేంద్రం అనుకూలం లేనిది రాష్ట్రాలు రావు. మరి ఇక్కడ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వచ్చింది కేంద్రం అనుకూలముగా లేకపోతే అనేటువంటిది అనుకుంటాము. కానీ ఒక రకంగా బీఆర్ఎస్ రానియకుండా చేయడానికి కొన్ని ఇవి ఏర్పడినాయి కాబట్టి అనుకూలము ఇంకొక రకంగా ఉంది కాబట్టి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్. ఇంకొక ప్రత్యామ్నాయం అనేటువంటిది అంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు లేదు కాబట్టి అనుకూలమైంది. అది ఒక మనిషికి కొన్ని అనుకూలాలు అవుతాయి అట్లా, అందుకని తన్నుకొని వచ్చేస్తారు. దాని అర్థం. సో జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూసుకుంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా బాగుంది. ఇంకా ప్రజల యొక్క ఇది ఇంకా కొంచెము పెరిగే అవకాశమే ఉంది, కానీ తరుగుతుంది అని అనటానికి అయితే ఏమీ లేదు వాస్తవానికి. అంటే ఏ కారణం చేతనైనా ఎందుకు తగ్గడం, దేనికి తగ్గుతుందని, ఏమి జరిగిందని తగ్గుతుందని అనుకోవాలి. ఏం జరిగిందని, మరి ఏం జరిగిందని ఏదో తగ్గుతుంది అనడానికి ఏమిటి, ఎక్కడానికి ఏమిటి జరుగుతుంది అని అనుకోవచ్చు. మనం చెప్పడం ఎందుకు, ఎక్కడానికి ఇంకా కొంతమంది జగన్కు సహకరిస్తూ అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది తెలుస్తూనే ఉంది కదా, చెప్తున్నారు కదా. మరి కూటమికి సంబంధించిన నేతలు చెప్పడం వల్ల వాళ్ళే చెప్తున్నారు కదా, లేదని ఎట్లా అనుకుంటాము. మరి ఒకటి కొంతమంది మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు కదా, ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి మూలాలు వ్యవస్థల్లో ఉన్నాయనేది. ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసినంత వరకు నిన్న సీఎం గారు కూడా కొంతమంది ఏదో మన చుట్టూ ఉన్నారు, వాటికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు ఆయన. అసలు ఒకరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే రాజకీయాల్లో కూడా ఏమవుతున్నాయండి, ఇక్కడ గెలిస్తే ఇక్కడికి వస్తున్నారు, అక్కడ గెలిస్తే అక్కడికి పోతున్నారు, వీళ్ళే కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ చుట్టూ ఉన్నారు కదా, తీసుకున్నారు కదా, వీళ్ళే తీసుకున్నప్పుడు మళ్ళీ చుట్టూ ఉన్నారు అంటే ఇంకా దాని అర్థం ఏమిటి? అలాంటి కామెంట్ ఎందుకు కదా, తీసుకున్నారు అంటే వాళ్ళు గెలవగలిగినటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయంతోనే కదా తీసుకున్నది. అంతే కదా. ఆనాడు ఎన్టీ రామారావు గారు లాగా ఎవరిని కాదనుకుని కొత్త వాళ్ళకి ఇస్తాను అనేటువంటి అభిప్రాయంతో ఇవ్వలేదు కదా. ఒక జనసేన ఏమో కొత్త వాళ్లకు ఇచ్చింది చాలా వరకు కదా, అంతే. మరి ఇప్పుడు అందరు పాత వాళ్లే కదా ఉన్నారు, ఉంటారు కదా. ఇక్కడి వాళ్ళు అక్కడ వాళ్లే ఉన్నప్పుడు వాళ్ళు ఈ పార్టీ ఉన్నంతసేపు దీంట్లో ఉంటారు, వాళ్ళు గెలిచి ఎక్కడ గెలుస్తున్నారంటే అక్కడికి పోతున్నారు. వాళ్ళు లేదు, ఏ పార్టీ మీద గెలిచినా కూడా అధికారంలోకి ఎవరు వస్తే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిన సంఘటనలు కూడా చూసాం కదా, పోతున్నారు కదా. 14 to 19లో 23 మంది గెలిచిన తర్వాత వచ్చారు, దాంట్లో 4 మినిస్టర్స్ కూడా అయ్యారు. మళ్ళీ
అదే కదా చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ ఉన్నారు అనడం ఏమిటి, ఇంకా దానికి పెద్దగా ఉంటున్నారు కదా. అట్లాంటప్పుడు సందర్భాన్ని బట్టి గెలిచినారు కాబట్టి ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఉనికిని వాళ్ళు ఇది చూసుకొని ఉంటాయి కదా, సహజం కదా. వాళ్ళ యొక్క ఆ ఊరు బాగు కోసమో ఇంకొకటో సగం పనులు మొదలు పెట్టింటారు గతంలో. అవి పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి రావాలి చేయరేమో అని అలా ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కారణాలు అనేక మనం చెప్పలేము. వ్యక్తిగత కారణాలు మనం ఏం చెప్తాము, కావాలని వచ్చినారని చెప్పడానికి లేదు. తీసుకున్న వాళ్ళు మీరు చెప్పాలి, ఏ కారణం చేత తీసుకున్నారని. వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పాలి. కానీ ప్రజలకు కనపడుతుండేది ఏమిటి, వాళ్లే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ గతంలో దాంట్లో ఉండేటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు లేరా? అవును, ఉన్నారు కదా. మరి వీళ్ళే మళ్ళీ రేపు పొద్దున అక్కడికి పోరని నమ్మకం ఏమిటి? మళ్ళీ రేపు జగన్ వస్తున్నాడు అనేది తెలిస్తే ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరని నమ్మకం ఏమిటి? అంతే కదా, పోతారు కదా. కాబట్టి వీళ్ళే ఉంటారు ఎప్పుడైనా కూడా, ఇంకొకరు ఎవరు ఉండరు. కాకపోతే ఏదో అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు, తమ్ముడు అటుంటాడు, అన్నిటుంటాడు. ఇవన్నీ రాజకీయాలు, ఎవరు పనులు వాళ్ళు జరుపుకోవడానికి, అంత ఏమున్నాయి. ఇది ఓపెన్ సీక్రెట్ అనుకుంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే వైసీపీ కోవర్ట్లు ఉన్నారు పార్టీలో జాగ్రత్త అనే కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అసలు? నేను చెప్తున్నది అదే కదా. కోవర్ట్లు ఉన్నారు అని ఆయన అన్నప్పుడు సీఎం గారు చాలా మందిని తీసుకున్నది కూడా వీళ్ళే కదా. గత ప్రభుత్వంలో ఉండేవాళ్ళని కొంతమందిని తీసుకున్నారు కదా. తీసుకోకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు కోవర్ట్ల, తీసుకుంటే వచ్చిన వాళ్ళు కోవర్ట్ల అనేది అదేమిటో తెలియాలి. మనకు తెలియదు, ప్రజలకు మరి వాళ్ళు ఏం చెప్తారు ఏమనేది తెలియదు. ఉండొచ్చునేమో అట్లా కూడా. ఆయన అనాలిసిస్ లో కనుక్కొని చూసి ఇక్కడ ఏదో మరి జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు కొన్ని ఏవో దాన్ని బట్టి ఇలా ఉంది అనేటువంటి అభిప్రాయంతో అంటున్నారా ఆయన. క్లారిటీ అనేటువంటిది వాళ్ళే చెప్పాలి ఎప్పుడు కూడా. ఇక్కడి వాళ్ళు అక్కడ ఉంటారు, కనపడుతున్నారు కదా, ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ వెనకాలే తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సహజము. వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళంతవరకు వీళ్ళ చుట్టూ ఉంటారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళుంటే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరి పనులు వాళ్ళ వెళ్లకుండా ఎట్లుంటారండి? ఎవరి బిజినెస్ సహజం కదా. అందరికీ అవసరాలు ఉంటాయి సమాజంలో ఉన్నప్పుడు. ఎవరిని అందరినీ దూషించి నువ్వు వాడికి సంబంధించిన వాడు అందరినీ పక్కన పెట్టుకుంటూ పోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా భవిష్యత్తులో. ఎలా ఉంటారు? కాబట్టి ప్రభుత్వాలు అనేటువంటివి వీళ్ళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా అనుకున్నట్టుగా నడవడానికి కావాల్సినటువంటి వ్యక్తులను దగ్గర పెట్టుకొని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అదే పెద్ద అందరికీ తెలిసిన విషయమే, తెలియనిదేమి కాదు. జరగలేదు అంటే అదే నేను అంటున్నాను, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అంత అభిమానం పెట్టుకున్నారు అంటే ఎందుకు చేత పెట్టుకున్నారు, ఏం చేసింటే పెట్టుకున్నారు, మనం ఎందుకు ఏం చేయలేకపోయినాం అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నన్ను అభిమానించలేదండి, ఇంకో పండితుడిని అభిమానిస్తున్నారు అంటే ఆయన చెప్పిన మాటలేమి నేనేం చెప్పాను, నేనెందుకు చెప్పలేకపోయినాను అనేది నన్ను నేను ఆలోచన చేసుకోవాలి. కానీ ఆ పండితునికి నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని నేను ప్రజలను అడిగితే ఏం చెప్తాం? అది రావాలి, అది చూసుకోవాలి. ఎవరు పరిపాలించినా అదే. బాగా పరిపాలించాలి. అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు మంచి ఒక ప్రపంచాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టికర్త మనుషులను సృష్టిస్తే కొన్ని సిటీస్ను, పట్టణాలను కొన్ని సృష్టించగలిగినటువంటి సామర్థ్యము చంద్రబాబు గారికి ఉంది, లేదను. కానీ మరి ఒక్క 5 ఏళ్లలో జగన్ వచ్చినప్పుడు జగన్ గారికి అందరూ మొగ్గు చూపుతున్నారు అధికారులు అంటే ఎందువల్ల, దేనివల్ల, ఏం ఆశించి చూపించారు అనేటువంటిది చూడాలి కదా. అది ఆలోచించాల్సింది. అంతకంటే మాకే అనుమానాలు వస్తాయి, మాకు కూడా ఎందుకు ఏమంతా అని. మరి 40 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తి మీద కూడా ఎంత అభిమానం ఉండాలి? అంతే కదా. 5 ఏళ్ళు మాత్రమే చేస్తే ఇంత అభిమానం పెట్టుకుంటే అధికారులు ఎవరు చెప్పినా చేయాల్సిందే కదా. అంతే కదా. మరి ఆయన చెప్పినప్పుడు, ఆయన చేసినప్పుడు, మనం చెప్తున్నప్పుడు చేయకుండా ఆయనకు మద్దతు పలుకుతున్నారు అని మనమే చెప్పుకుంటున్నప్పుడు తేడా ఎక్కడా అనేది ఆలోచన. అలా ఆలోచనలు చేసుకుని అధికారులు అంటే మనం చిన్నగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళ మార్గాలను నడిపించేటువంటిది అధికారులే.
ఆ అధికారులు మరి వాళ్ళన్ని సమన్వయం చేస్తేనే కదా మనం ఉండగలుగుతాం అంతే కదా, అంతే కదా. అలా చేసేటువంటి అధికారులు పట్టుదప్పుతున్నారు అంటే ఎందుకు ఏమిటి అనేది ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. అది జరిగేట్టుగా చూసుకోవాలి. వాళ్ళు చూస్తారు అని అనుకోవాలి. కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత, ఆయనకుండే అనుభవము, సమన్వయం చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళతారు అనేది ఆలోచించాలి. 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్న మాట 95 సీఎంని మీరు చూస్తారు. ఇప్పుడు నేను కొత్త సీఎంని కాదు, 95 చంద్రబాబుని చూపిస్తాను అనేటువంటి కామెంట్లు ఆయనే అనేక సార్లు అనేక వేదికల మీద చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా ఒక కార్యకర్తనో లేదంటే పార్టీలోకి వచ్చినటువంటి పక్క పార్టీ లీడర్నో కోవట్లుగా చూడటం అనేది పక్కన పెడితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇటు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఆ ఆఫీసర్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చాలా మంది మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అనేక మంది మంత్రులు కూడా ఆ వ్యాఖ్యలనే ఫాలో అవుతున్నారు. ఇంతమంది మీద గత ప్రభుత్వం లేదు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు అని ముద్ర వేయడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? అంటే పార్టీల పరంగా లోపల వాళ్ళవి ఏమేమి ఉంటాయో తెలియదు కానీ, కాకపోతే అధికారులు అనేటువంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇట్లాంటివి రాకూడదు. ఎందుకంటే అధికారులు సంతకాలు చేసి పైన వాళ్ళు చెప్పినట్టుగా చేసేటువంటి విధానం ఉంటుంది కాబట్టి అధికారులను ఎప్పుడు కూడా బదనాం చేసి వాళ్ళు బ్యూరోక్రాట్స్ అంటారు, మామూలుగా ఇది అంటారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక చదువు చదివి ఒక చిన్న పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్ వరకు వస్తారు. అధికారులకు మేము చెయ్యము అంటే ఎక్కడెక్కడికో బదిలీలు చేస్తారు, చేస్తాము అంటే ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇలా సందిగ్ధావస్థలో అధికారులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో అందరూ ఒకటే రకంగా ఉంటారు అని అనడానికి లేదు, కానీ సమన్వయం చేసి ఇది ఇట్లా ఇబ్బందులు వస్తాయి సార్ అని చెప్పుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు సరేలే అనుకుంటారు. కొంతమంది చెప్పలేక వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఏదో చదువుతూ ఉండేటువంటి వాళ్ళ దృష్ట్యాను కుటుంబం అంతా ఇక్కడ ఉంటారు, వేరే చోటికి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇబ్బంది పడతాను అనేటువంటి అవసరాలు అయితే సరే చేద్దాంలే ఏముందిలే అని అనుకోవటము, లేదా పెద్ద తప్పిదం ఇదేమి కాదు కదా ప్రపంచంలో ఏముందిలే అనుకోని చేయటమా అనేది, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. పరిపాలన అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు 100% ఖచ్చితముగా ఇదే కరెక్ట్గా జరుగుతుంది అని ఎక్కడ పరిపాలనలో జరగదు. ఓకే, పరిపాలన అన్నప్పుడు ఏవో తప్పిదాలు చిన్నవి జరుగుతూ ఉంటాయి. తప్పిదమే జరగకుండా నేను పరిపాలించినాను అనేటువంటిది ఎవరి చేత అవుతుందండి? ఎవరి చేత కాదు కదా. ఏవో జరుగుతూ ఉంటాయి, వాటిని అవి పెద్దవా చిన్నవా అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. దీన్ని ఎదటి వాళ్ళు చిన్నదాన్ని పెద్దగా భూతద్దంలో చూపిస్తున్నారా, ఇతను ఇంత తప్పు చేశాడు అంత తప్పు చేశాడనే చూపిస్తున్నారా, లేకపోతే నిజంగానే తప్పితమా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తాయి ఇవన్నీ అంటే మనకు న్యాయ వ్యవస్థల దగ్గరికి పోయింది. న్యాయ వ్యవస్థల దగ్గరికి పోయి న్యాయము అనేటువంటిది ఏదో పలాందీని తేల్చకుండానే వీడే నేరస్తుడు అనేటువంటి ఒక ముద్ర ఒకటి పడిపోతుంది. ఇంకా ఇతన్ని ఏదో అంటరాని వాడు, ఇతన్ని చూడరాదు, ఇంకా మనం ఏదో ఇంకో రకంగా అనేటువంటి మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ మాటలు పోయినాయి. ఇప్పుడు ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు ఇంకొకటి అనేది లేదు సమాజంలో. అందరూ ఒకరికొకరు మనుషులం, మనంతా కూడా మానవ కులం అనేటువంటిది వచ్చేసింది, అన్నిటికీ అతీతముగా ఎప్పుడో వచ్చింది. ఊరికే దాన్ని పట్టుకుని ఇంకా మనం వేళ్లాడుతూ ఉన్నాము గాని మనమంతా ఎవరము? మనుషులం, మనుషుల యొక్క జాతి. మన జాతి ఏమిటంటే మానవ జాతి, మానవ కులం, అంతే తప్ప ఇంకొకటి లేదు. అందరము అన్నం నోట్లోనే తింటున్నాం, చెవుల్లో పెట్టుకొని తినడం లేదు, అంతే కదా.
మనము జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఏది మాట్లాడినా. ఉమ్, అందువల్ల అధికారులు అనేటువంటి వాళ్ళ మీద ఏ అధికారైనా చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తాడు కదండి. ఉమ్, ఆ అధికారులను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసుకోకూడదు. ఎవరు ఆ స్థాయికి పోయినా, ఆ స్థానంలో ఉండినా మనం ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి భావనతో ప్రమోషన్లే వద్దులే అనేటువంటి పరిస్థితికి వస్తారు. ఎందుకంటే నిజాయితీగా పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగటం ఉత్తమం కదా. ఉమ్, మనం ఆ స్థాయికి పోయి ఏదో ఒక మచ్చ నెత్తినేసుకొని వచ్చే ప్రభుత్వాలతో మనం తిట్టు తినేదానికంటే ఉమ్, ఏ మచ్చ లేకుండా జీవితంలో ఇంట్లో వాళ్ళు కుటుంబ వ్యవస్థలు ప్రతి వాళ్లకు ఒక కుటుంబం అనేది ఉంటుంది కదండి. ఆ కుటుంబంలో ఒక మాట అంత బయటకు వచ్చిన తర్వాత ఉమ్, ఈ స్థాయిలో ఉన్నాడు మావాడు అని చెప్పుకునే దానికంటే ఈ స్థాయిలో ఉండి పని చేసినాడంట అని అనిపించుకోవడానికి చాలా చెడ్డ పేరు వస్తుంది కదండి. ఓకే. అన్నాళ్ళు చదివినటువంటి చదువంతా తీసుకుపోయి ఎక్కడ పడేసినట్టు అవుతుంది. ఉమ్, అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచనలు చేస్తారు కదా ప్రతి వాళ్ళు కూడా. ఓకే. అందుకని విమర్శలు అనేటువంటివి రాజకీయ విమర్శలు, వాటికి సమాధానం చెప్పడం కష్టం రాజకీయ పరంగా విమర్శించేటువంటి దానికి. ఉమ్, దేనికైనా ప్రామాణికం అనేటువంటిది ఉండి యథార్థం ఇది అని తెలిసినాడు, ఓహో ఇగో వీళ్ళు తప్పు చేశారు, ఓకే, నిజమే ఇది యథార్థమైంది ఉమ్, అనేటువంటిది అనుకోవచ్చు. ఓకే. అంతవరకు వాటి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. ప్రజలు ఎవరైనా కూడా మాట్లాడకూడదనే ఉమ్. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ విషయానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే టార్గెట్గా కనిపిస్తుంది అనేటువంటిది కూటమి నేతలు మాట్లాడుతున్న మాటల్లో అర్థమవుతున్నటువంటి భావన. కానీ రీసెంట్గా నిన్నో మొన్నో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు, నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలనేటువంటి భావన నాలో లేదు, చట్టపరంగా పోలీసులు వ్యవస్థ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఏదైనా లోపాలు కనిపించి దొరికితే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనేటువంటి కామెంట్లు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఎంతవరకు ఉంది, అయ్యే అవకాశాలు ఉన్నాయా? పోనీ జగన్ జాతకం ప్రకారం రాబోయే 4 ఏళ్లలో 1 year అయిపోయింది, 1 yearలో అరెస్ట్ అయితే లేదు, నెక్స్ట్ కమింగ్ 4 years, ఇంకా లాస్ట్ 1 year వేసుకుంటే అట్లా ఎలక్షన్ ఇయర్ కాబట్టి అది కూడా ఉండదనే అనుకుందాం. మధ్యలో 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇటు జగన్మోహన్ రెడ్డి జాతకం ప్రకారం కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ప్రకారం కావచ్చు, ఎట్లా చూడాలంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, ఇప్పుడు మన దాంట్లోనే మీరే అడిగారు నన్ను, చంద్రబాబు నాయుడు గారు అమావాస్య రోజు పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇది నిలబడదంటున్నారు, ఎలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్తారా జైలుకు, బెయిల్ మీద కదా వచ్చారు, మళ్ళీ వెళ్తారా అని అంటే ఆ 2 ప్రశ్నలకు మనం ఇంకా వెళ్ళేది ఉండదు భవిష్యత్తులో అని చెప్పాను ఆ రోజు. ఒకటి, అమావాస్య అనేటువంటి దీంట్లో చూస్తున్నారు కానీ కూటమి నిలబడదు, ఈ రోజు ప్రకటించిన అంటే ఇదే బలమైనటువంటి కూటమిగా ఉంటుంది అని ఆనాడు చెప్పాను. ఒకసారి రిఫర్ చేసుకుంటే తెలుస్తుంది. ఒకటి అంటే మనం ఏదో గొప్ప చెప్పాము అని కాదు, కానీ అంటే గతంలో చెప్పిన వాటిని మన గొప్పతనాన్ని ఏదో తెలుపుకోవాలనేది కాదు. భగవంతుడి దయ పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసపడిగా ఏది యథార్థమో చెప్పాల్సిన ధర్మం ఉంటుంది, చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికీ, ఇప్పుడు జైలు జీవితము ఉందా అనేటువంటిది ప్రశ్న. ఈ ఇంతలో ఉందా అంటే మనము ఏం మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు వాస్తవానికి ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు అనేది అయితే చెప్పొచ్చు. ఓకే. తర్వాత ఉంటుందా అంటే ప్రశ్న ఏమంటే, కొత్త సంవత్సరం కొత్త పంచాంగం వస్తుంది కదా, మనం మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఆ పంచాంగం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం ప్రశ్న అడుగుతాం? ఈ పంచాంగం ప్రకారం ఇప్పుడున్న గ్రహాల ప్రకారం ఉంటుంది కదా. అవును. కాబట్టి ఈ సంవత్సరం అయితే ఉంటుంది అని అనుకోవటానికి చాలా తక్కువ. ఓకే. ఒక మాట. ఎందుకు అంటే గ్రహస్థితులు, ఎవరి గ్రహస్థితులు వాళ్ళవి. ఓకే. ఇప్పుడు ఆయన చెప్పటం ఒక ఇదిగా, ఆయన ఏం చెప్పారు రాజకీయ మాటలు, సీఎం స్థాయిలో ఆయన
నన్ను పెట్టారని ఆయన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి భావన చంద్రబాబు నాయుడుది ఒక రకమైనటువంటి తత్వం. నేను గతంలో కూడా చెప్పాను, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎట్లుంటాడో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉంటాడు. అదే మెయింటైన్ చేస్తాడు. ఆయనలో పెద్దగా ఏం కనపడదు. ఆయన ముఖంలో నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అనేది ఉండదు, నేను సీఎంను అనేది ఉండదు. ఆయన అదొక ఆ పరిణతి చెందినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ ఆయన ఎవరైనా తొందరపడి ఎన్నెన్ని మాటలు మాట్లాడినా తాను మాట్లాడాడు, లూజ్ టాక్ మాట్లాడు, అదొక టైప్ మనిషి ఆయనది. సరే ఆయన చెప్పాడు, ఓకే, అంతవరకు వదిలేద్దాం. ఇవన్నీ ఈయనకుండేటువంటి పరిస్థితి దృష్ట్యా ఎప్పుడైతే మనం చూస్తామో ఈయన గ్రహస్థితి ప్రకారముగా అయితే ఇప్పుడు అంత తొందరపడి ఏదో జగన్ ముట్టుకుంటారు అని అనడానికి అయితే లేదు. అక్కడ పెద్దగా అంత అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి ప్రస్తుతానికి ఉంటుందని నేను అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఉండదు అనే నా భావన, నాకున్న అభిప్రాయం. ఖచ్చితంగా ఉంటుంది అని అనడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మేమేం చూస్తాము అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉండేటువంటిది మెయిన్ మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది చూసుకుంటే కూడా అలా ఉంటుంది అనేది లేదు. చూడాలి తర్వాత సంగతి ఏంటనేది భగవంతుడి. ఓకే, సో జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు గురుగారు? అతను ఇచ్చినటువంటి పిలుపులకి లేదు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకైతే విపరీతమైనటువంటి ఫాలోయింగ్, ప్రజలు విపరీతంగా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. బట్ ఈ ఫాలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది? ఒకవేళ ఆయన ప్రజల్లోకి వస్తే నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? నేను ఒక్కటి చెప్తాను, ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా జగన్కు అత్యంత అభిమానించేటువంటి కరడుగట్టినటువంటి అభిమానులుగా కొంతమంది ఉన్నారనేది వాస్తవం. అది వేల సంఖ్యనా, లక్షల సంఖ్యనా, కోట్ల సంఖ్యనా అనేది ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఏ రాజకీయ నాయకుడికైనా కొంతమంది కరడుగట్టిన కార్యకర్తలు ఫాలోవర్స్ ఉంటారు, కంపల్సరీ ఉంటారు. అట్లనే జగన్ కూడా ఉన్నారు, ఏ ఇదిలోనే ఉంటారు. కానీ ఈ కొంతమంది ఇంకా కొంచెము పెరుగుతారు అనేటువంటిదే ఉన్నది జాతకము రీత్యా. అదైతే చెప్పగలుగుతారు. కానీ పెరిగిన ఫాలోవర్స్ అందరూ ఓటర్స్ గా మారే అవకాశాలు ఉన్నాయా? అది ఓట్ల టైంలో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఓట్లు లేవు, ఏమీ లేవు, మనం ఇప్పుడు ఓట్లుగా మారతాయా అని చెప్పడము అది అంత సరైనటువంటి విషయం కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడదు. అందుకని నేనేమంటున్నాను, మళ్ళీ మనకు ఈ పంచాంగం వచ్చి 2-3 నెలలు అయింది. మన కొత్త పంచాంగం ఉగాది నుంచే కదా మనం వాడతాం. మనం జనవరి లెక్కేసుకుంటే అయిపోయి జూన్, జూలై 7 నెలలు అయిపోయిందని మనం లెక్క చెప్తుంటాం. ఇంగ్లీష్ నెలలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మన లెక్క ప్రకారముగా ఏమిటి అనేది ఆలోచన చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఇప్పుడు మార్చి కదా, ఏప్రిల్, మే, జూను 3వ నెల నడుస్తుంది అంతే కదా. మరి ఈ 3 నెలల్లోనే ఎంత అయిపోయిందని మనం ఏమని మాట్లాడతాం దానికి? కనుక అట్లా లేదు. కాబట్టి ఇప్పుడున్న పంచాంగం రీత్యా మనం ఏదైనా ఇప్పుడు గ్రహస్థితులు, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏమిటి, కేంద్రం ఏమిటి, రాష్ట్రాల్లో ఎట్లుంటుంది, మంచి ఏం చెప్తే పంచాంగం బట్టి మేము చెప్పాల్సిందే. దాంట్లో భాగం ఏమిటి అంటే వ్యక్తిగత జాతకాలు, అది పార్టీల యొక్క జాతకము, పార్టీ జాతకము, పార్టీలో ఉండే వ్యక్తుల జాతకము, పార్టీ అధ్యక్షుడి జాతకము, పార్టీ స్థాపించినప్పుడు దాని యొక్క పరిస్థితి ఏమిటి, అన్నీ ఉంటాయి కదా. మరి అన్ని చూడాలి, అన్ని ఒకసారి మననం చేసి ఊరికే నోటికి ఏదొస్తే చెప్పేసేసి అయిపోయింది, టపా టపా అడిగినారు టపీ టపీ అని చెప్పేసినాం అంటే ఇదేదో మిగతా దాంట్లో మాదిరి కాదు కదా. అందుకని ఇప్పట్లో ఉంటుంది అని అనుకోవడానికి అయితే కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తాను. సో ఫైనల్లీ 1 year లో చంద్రబాబు నాయుడు గారు
రూలింగ్ లేదు, ప్రతిపక్ష నేతగా జగన్ గారి ఆ, ప్రభుత్వాన్ని ఎత్తి చూపేటువంటి పనిలో ఈయన సక్సెస్ అయ్యారా, ఎవరు సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు సార్? సరే, ఇప్పుడు రెండు రకాలుగా ఇద్దరు సక్సెస్ అయినారనే చెప్తాను. ఓకే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 1 ఇయరే కదా అయింది. 1 ఇయర్ పైన నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారిది 12 ఏమో కదా పోయిన సంవత్సరం ఆయన చేసిండేది. జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఈ 12కు కరెక్ట్ గా పౌర్ణమి నాటికి కరెక్ట్ గా 12 నెల సంవత్సరం ఖచ్చితంగా పౌర్ణమి, నిండు పౌర్ణమి. ఓకే. నిండు పౌర్ణమి లాగా చంద్రబాబు గారు ఒక పరిపూర్ణత్వంతో ఇంకా బాగా చెయ్యాలి. ఎవరు ప్రభుత్వంలో ఉండినా ప్రభుత్వం బాగా చెయ్యాలని కోరుకోవడంలో తప్పలేదు కదా. అంతే కదా. మరి బాగా చేస్తాడు, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళే బాగా చెయ్యాలి అనేటువంటి దానికే మనం మాలాంటి వాళ్ళము ఎప్పుడు కూడా కోరుకోవాలి, బాగుండాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి మేము. అంతే కదా. మాకెందుకు ఈ ప్రభుత్వం ఇలా అయిపోతుంది అలా పడిపోవాలి, మాకు అట్లాంటివి ఉండకూడదు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా కోరుకోరు. అయినా ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం ఏదో అది కావాలి ఇది కావాలని ఎవరు రాజకీయ నాయకులు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎవరు కోరుకోరు కదా. ఎవరు కోరుతారని అనుకోవడానికి లేదు. ఒకవేళ ఉంటే మేము ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళమని వాళ్ళకు ఉండొచ్చు, అంతేగాని. అయితే కరెక్ట్ గా సమయం ఇక్కడ ఏమవుతున్నది అంటే పౌర్ణమి అవుతూ ఉన్నది. నిండు పౌర్ణమి నాటికి సంవత్సరం అవుతున్నది. చంద్రబాబు కూడా పూర్ణ చంద్రుడి వలె పూర్ణ కళలతో ఈ కూటమి ప్రభుత్వము అత్యద్భుతముగా ఒక వెలుగు వెలగాలి అనేటువంటిదే పూర్ణముగా మేము ఆశీర్వచనాలు తెలియజేస్తాం. ఓకే. ప్రభుత్వానికి బాగుండాలి అని మా కోరిక. పంచముఖ ఆంజనేయ స్వామిని అమ్మవారిని కోరుకునేది అదే ఒకటి. రెండవది, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు కూడా ఇంకా పైకెక్కి రావాలి, ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల హృదయాల్లో ఇంకా మన్ననలు పొందాలి. ఎందుకంటే ఇంకా చిన్న వయస్సు, ఇంకా చాలా వయస్సు ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా భవిష్యత్తులో మంచి ఇవి అంతా కూడా చేసుకొని ముందుకు రావాలి అనే మా పూర్ణ ఆశీర్వచనము. ఓకే. అందరూ బాగుండాలనే కోరుకుంటామ్మా. అంతే కదా. ఏముందండి, ఒకరికి ఇప్పుడు ఒకరు ఒక రకమైనటువంటి భోజనం పెట్టచ్చు, ఒకరు ఇల్లు తీయిస్తారు, ఒకరు మంచి గుడ్డలు కొనిస్తారు, ఒకరు ఒక పొలం కొనిస్తారు. అంతే కదండి. అంతేగా. అలా ఆయన పరిపాలన ఆయనది, ఈయన పరిపాలన ఈయనది. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళమే మేము. అయితే జాతక ప్రకారముగా ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సూచనప్రాయంగా తెలియజేసి వాటికి కావాల్సినవి సర్దిద్దుకోండి అని చెప్తా. వాళ్లకు నచ్చిన వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది మహాపండితులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ శ్రేయస్సు కోరుకునేటువంటిది నిరంతరము కోరుకునేటువంటి పండితులు ఎంతో మంది ఉంటారు. ఆ పండితుల యొక్క మాట విని శిరసా వహించి వాళ్ళే చెప్తే అది చేసుకుంటే వీళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఎందుకంటే దేవతలకు గురువులు ఉన్నారు. వాళ్ళు ఏమి చెబితే అది పాటించారు. రాముడు కూడా రాముల వారి యొక్క రఘువంశము యొక్క గురువు ఏదైతే చెప్పాడో అది పాటించినాడు కాబట్టి రామరాజ్యం నిలిచింది. అలా వీళ్ళకు సంబంధించినటువంటి గురువులు వాళ్ళు ఏమి చెబితే అది పాటించి ముందుకు వెళితే వీళ్లకు బాగుంటుంది అని మా యొక్క కోరిక తెలియజేస్తున్నాను. ఇది థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జయోస్తు. ఇదండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి 1 ఇయర్ పాలనకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు, అటు పాలకపక్షానికి సంబంధించి కావచ్చు, ఎవరెవరికి ఏ రకంగా ఉంది ప్రజాదరణ యొక్క అనే దానికి సంబంధించి గురుగారి యొక్క విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.